Hello, my dear students. Welcome to our favorite channel, Physics in Telugu. Okay. మరి మన ఫిజిక్స్ ఇన్ తెలుగు ఛానల్లో టార్గెట్ సిరీస్ అనేది స్టార్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిన విషయమే కదా. సో దాని గురించి ఇంకొకసారి డీటెయిల్డ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయనా అంటే డైలీ చూసే పిల్లలంటే ఓకే, నో ప్రాబ్లం. బట్ కొత్తగా చూసే వాళ్ళు ఉంటారు కదా. సో ఈరోజు కొత్తగా చూసి ఈ వీడియో కొత్తగా చూసే పిల్లలు ఉంటారు కదా. సో వాళ్ళ కోసం జస్ట్ వన్స్ ఒక్కసారి మళ్ళీ నేను దాని గురించి టార్గెట్ సిరీస్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే. సో ఏంటన్నా మన టార్గెట్ సిరీస్లో ఏమేమి ఉంటుంది? ఐపీకి సంబంధించిన ఇంపార్టెంట్ గన్ షార్ట్ క్వశ్చన్స్ అనేవి మనము టార్గెట్ సిరీస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే. మరి ఈ మన టార్గెట్ సిరీస్లో చెప్పబోయే క్వశ్చన్స్ ఈ క్వశ్చన్స్ వరకు మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మీకు ఫైనల్ ఎగ్జామ్లో అంటే ఐపీ ఎగ్జామ్లో సెంట్ బై సెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం మ్యాథ్స్ చూసుకున్నట్లయితే 75 కదా, 75కి 75 మార్క్స్ వచ్చే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. మ్యాక్సిమం 75 కాకపోయినా 95% అయినా డెఫినెట్గా అనేది వస్తుంది. ఓకే. మరి మనం ఈ టార్గెట్ సిరీస్లో ఓన్లీ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడమే కాదు నాన్న. ఓకే. ఈ వీడియో లెక్చర్కి సంబంధించిన క్లాస్ నోట్స్ కూడా మనము ప్రొవైడ్ చేస్తున్నాం. అది ఎక్కడంటారా? మన ఫిజిక్స్ ఇన్ తెలుగు యాప్లో మన క్లాస్ నోట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ యాప్లో క్లాస్ నోట్స్తో పాటు జేఈఈ అండ్ నీట్కి సంబంధించిన మెటీరియల్ కూడా యాప్లో ఉంటుంది. అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మనకి అవైలబుల్గా ఉంటుంది. అండ్ దాంతోపాటు మాక్ టెస్ట్ కూడా మనము ఫిజిక్స్ ఇన్ తెలుగు యాప్లో ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే జేఈకి సంబంధించిన నీట్కి మీరు ఆల్రెడీ ప్రిపేర్ అవుతూ ఉంటున్నారు కదా. సో దానికి సంబంధించి మీకు మాక్ టెస్ట్ అనేవి విత్ ఫ్రీగానన్నా. ఓకే. దానికి ఎలాంటి ఛార్జ్ అయితే మనము చేయట్లేదు. ఓకే. ఫ్రీగా మనం మాక్ టెస్ట్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ మాక్ టెస్ట్ సంబంధించిన సొల్యూషన్స్ కూడా మనకి యాప్లోనే దొరుకుతాయి. ఓకే. మరి ఇవన్నీ కావాలంటే మనం ఏం చేయాలి? వెంటనే యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి కదా. సో మరి ఆ యాప్కి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి, ఈ ఆఫర్స్ని వినియోగించుకోండి. ఓకే. మరి మన టార్గెట్ సిరీస్ కదా. మన టార్గెట్ సిరీస్లో ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే బైనామియల్ థీరం. ఓకే. సెకండ్ ఇయర్కి సంబంధించిన 2A కదా, 2Aలో ఉంటుంది కదా. దాంట్లో బైనామియల్ థీరం దీని నుంచి మీకు 9 మార్క్స్ అనేది వెయిటేజ్ ఉంటుంది. ఓకే. ఒకటేమో 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, ఇంకొకటి 7 మార్క్స్. 2 మార్క్స్ ఒకటి, 7 మార్క్స్ ఒకటి. ఓకే. సో ఈరోజు 7 మార్క్స్ 9 మార్క్స్ కాదు, 16 కదా. ఓకే, సారీ 16 మార్క్స్ అనేది మనకి దీని నుంచి వస్తుంది. ఓకే. ఎంతనా? 16 మార్క్స్. 7 మార్క్స్, 7 మార్క్స్ 2 మార్క్స్ 1. ఓకే. రెండేమో 7 మార్క్స్ క్వశ్చన్స్, ఒకటేమో 2 మార్క్స్. టోటల్గా మనకి 16 మార్క్స్ అనేది మనకి ఇక్కడ నుంచి మనకి వెయిటేజ్ అనేది ఉంటుందన్నమాట. ఓన్లీ బైనామియల్ థియరం చూడండి అన్న. 7 మార్క్స్ 2 అంట. జస్ట్ నేను మీకు ఒక 6 ఆర్ 7 ప్రాబ్లమ్స్ చెప్తా అంతే. ఈ 7 ప్రాబ్లమ్స్ నుంచే మీకు వచ్చి 2 మార్క్స్ 2 క్వశ్చన్స్ అనేవి మ్యాక్సిమం ఈ మోడల్స్ నుంచే ఉంటాయి. ఓకే. సో చాలా జాగ్రత్తగా చూడండి, ఈజియెస్ట్ చాప్టర్ మనకి. ఓకే. బైనామియల్ థియరం. సో ఈరోజు మనం 7 మార్క్స్ డిస్కస్ చేద్దాం. ఓకేనా. 2 మార్క్స్ తర్వాత నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ క్లాస్లో తీసుకుంటాను. 4 మార్క్స్ అసలు మనకి ఈ చాప్టర్లో 4 మార్క్స్ వెయిటేజ్ లేదు కదా. సో చూద్దామా, మరి స్టార్ట్ చేద్దామా? బైనామియల్ థియరం అండ్ ఇంకోసారి చెప్తున్నాను, మనకి బైనామియల్ థియరం చేసే ముందు డెఫినెట్గా మీకు పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అనేది వచ్చి ఉండాలి. ఆల్రెడీ మీకు కాంబినేషన్ కదా. ఏంటి పర్మిటేషన్ కాంబినేషన్స్? అరేంజ్మెంటు, సెలెక్షన్ కదా. సో చూడండి, బైనామియల్ థియరం 7 మార్క్స్. ఓకే. సో చూడండి అన్న, ఏంటి టాపిక్ కవర్డ్. ఈరోజు ఓన్లీ 7 మార్క్స్ అనేది మనము డిస్కస్ చేయబోతున్నాం. సో లెట్స్ స్టార్ట్ చేద్దామా? సో లెట్స్ స్టార్ట్ ద ఫస్ట్ క్వశ్చన్. సో చూడండి, ఫస్ట్ క్వశ్చన్, if second and third and fourth terms in the expansion of a plus x whole power n are respectively ఏంటన్నా 240, 720 and 1080, then find the value of a, x and n. ఓకే. ఎక్స్పాన్షన్ ఏంటన్నా? ఎక్స్పాన్షన్ అది a plus x whole power n.
ఓకే అనే ఎక్స్పాన్షన్ ఇచ్చాడు. దాని నుంచి మనకి సెకండ్, థర్డ్, ఫోర్త్ అంటే సెకండ్ టర్మ్ వచ్చేసరికి 240, థర్డ్ టర్మ్ 720, ఫోర్త్ టర్మ్ 1080 కదా. దాని నుంచి మనకి ఏ వాల్యూ ఎక్స్ అండ్ ఎన్ ఏ ఎక్స్ ఎన్ ఈ 3 వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని. ఓకే సో ఫస్ట్ గివెన్ ఎక్స్పాన్షన్ ఏంటి నాన్న? గివెన్ ఎక్స్పాన్షన్ ఏంటి? ఎక్స్పాన్షన్ ఏమి ఇచ్చాడు? ఏ ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్. ఓకే మరి జనరల్ టర్మ్ ఏమవుతుంది? జనరల్ టర్మ్ టీ ఆర్ ప్లస్ 1 ఈక్వల్ టు ఎన్సిఆర్ ఏ పవర్ ఎన్ మైనస్ ఆర్ ఇంటూ ఎక్స్ పవర్ టీ ఆర్ ప్లస్ 1 ఈక్వల్ టు ఎన్సిఆర్ ఇంటూ ఏ పవర్ ఎన్ మైనస్ ఆర్ ఇంటూ ఎక్స్ పవర్ ఆర్ అనేది జనరల్ టర్మ్ అవుతుంది. ఓకే సో ఇప్పుడు మనకి ఏమన్నాడు? సెకండ్, థర్డ్, ఫోర్త్ కదా. సో ఇప్పుడు సెకండ్ టర్మ్ రాయండి. సో సెకండ్ టర్మ్ అంటే ఎంత అవుతుంది? T2 కదా. సెకండ్ టర్మ్ అంటే T2 అంటే ఇక్కడ ఆర్ ప్లస్ 1 సో T1 ప్లస్ 1 అంటే ఇక్కడ ఆర్ ఈక్వల్ టు 1 అవుతుంది మనకి T2 అనేది వచ్చేది. సో T1 ప్లస్ 1 ఈక్వల్ టు అప్పుడు ఎంత అవుతుంది? ఆర్ ఈక్వల్ టు ఇక్కడ 1 అవుతుంది కాబట్టి NC1 ఏ పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ ఎక్స్. ఎక్స్ పవర్ 1 అంటే ఎంత మనకి? ఎక్సే కదా. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ 1 సంథింగ్. అలాగే థర్డ్ టర్మ్ T3 అవుతుంది. థర్డ్ టర్మ్ ఎంత? T3 కదా. అంటే ఇక్కడ ఎంత అవుతుంది? T పవర్ 2 ప్లస్ 1 3 అంటే ఎంత? 2 ప్లస్ 1 అంటే ఇక్కడ ఆర్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి? 2 అవుతుంది. అంటే NC2 అంతేగా. జనరల్ టర్మ్ ఇదే కదా. NC2 ఏ పవర్ ఎన్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ నెంబర్ 2. ఓకే నెక్స్ట్ ఏంటన్నా? ఫోర్త్ టర్మ్. ఓకే ఫోర్త్ టర్మ్ T4 అప్పుడు ఏమవుతుంది? T3 ప్లస్ 1 ఇప్పుడు ఏమవుతుంది? NC3 ఏ పవర్ ఎన్ మైనస్ 3 ఎక్స్ పవర్ 3 కదా. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ నెంబర్. ఓకే సో ఇప్పుడు మనకి అన్నీ వచ్చేసినాయా? సెకండ్ టర్మ్ వచ్చింది, థర్డ్, ఫోర్త్ 3 టర్మ్స్ వచ్చాయి. ఓకే సెకండ్ టర్మ్. ఓకే ఇంకొకటి మర్చిపోయాం కదా, ఒక్క నిమిషం. సో ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు ఎంత అన్నా మనకి 240 ఇవి ఇచ్చాడు కదా, ఇవి మర్చిపోయాం మనం. చూడండి ఇక్కడ ఎంత అవుతుంది? ఎక్స్ స్క్వేర్ అంటే 720. ఇక్కడ వచ్చేసరికి ఎక్స్ క్యూబ్ కదా ఈక్వల్ టు ఎంత? 1080. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2, ఈక్వేషన్. ఓకే సో మరి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏంటి? నౌ 2 ఈక్వేషన్ 2/1 ఈక్వేషన్ 2/1. ఓకే మరి ఈక్వేషన్ 2 ఏది? ఇదేనా ఈక్వేషన్ 2 అంటే? ఓకే సో మరి చూడండి ఎంత అవుతుంది ఈక్వేషన్ 2? NC2 ఇంటూ ఏ పవర్ ఎన్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై NC1 ఇంటూ ఏ పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు ఎంత అవుతుందన్న? 720 బై ఎంత? 240. 720 బై 240. ఓకే మరి ఇక్కడ ఈ 240 720 ఎన్ని టైమ్స్? 3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోద్ది. ఓకే మరి మనకి ఇక్కడికి వచ్చేసరికి ఎంత అవుతుంది చూడండి? NC2 ఏ ఇక్కడ ఏ పవర్ ఎన్ ఇంటూ ఏ పవర్ మైనస్ 2 ఎక్స్ స్క్వేర్ బై NC1 ఏ పవర్ ఎన్ ఇంటూ ఏ పవర్ మైనస్ 1 ఎక్స్ ఈక్వల్ టు 3. సో ఏ పవర్ 1 ఏ పవర్ ఎన్ క్యాన్సిల్ అయిపోయింది. ఓకే సో మరి ఇక్కడ ఎంత మిగిలిద్ది అన్న? NC2 బై NC1 ఇంటూ సంథింగ్. ఇక్కడ ఎంత మిగులుతుంది? ఏ పవర్ మైనస్ 2 బై ఏ పవర్ మైనస్ 1 అంటే ఏ పవర్ మైనస్ 2 ప్లస్ 1 కదా. సో అంటే ఏ పవర్ మైనస్ 1 ఇక్కడ వచ్చేసరికి ఎక్స్ ఈక్వల్ టు కదా. సో మరి ఇక్కడ మనము NC2 అంటే ఎంత అవుతుంది? ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1 బై 2 బై NC1 అంటే ఎంత అవుతుంది మనకి? ఎన్ అంతేనా? NC1 అంటే ఎంత? 1 ఈక్వల్ టు ఇంటూ ఎక్స్ బై ఏ ఈక్వల్ టు 3.
సో మరి ఈ 2 కిందకు వచ్చేస్తుంది కదా, అప్పుడు ఈ ఎన్ క్యాన్సిల్ అయిపోయింది. n-1/2 ఇంటూ ఎక్స్ బై ఏ ఈక్వల్ టు 3, అంటే n-1 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 6a. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ నెంబర్ 4. అంతే కదా, n-1 ఇంటూ ఎక్స్ ఈక్వల్ 2a. ఇటు సైడ్ వెళ్తే 2 ఇంటూ 3 ఎంత, 6a. ఓకే, సో ఇప్పుడు నౌ మనము 2/1 చేశాక ఇప్పుడేమో 3/2 చేయండి. నౌ 3/2. సో మరి ఈక్వేషన్ 3 ఏంటన్నా, ఈక్వేషన్ 3 nc3 ఇంటూ ఏ పవర్ n-3 ఇంటూ ఎక్స్ క్యూబ్ కదా. సో nc3 ఇంటూ ఏ పవర్ n-3 ఇంటూ ఎక్స్ క్యూబ్ బై 2 ఏమవుతుంది, nc2 ఇంటూ ఏ పవర్ n-2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు, మరి ఇక్కడ ఇది ఎంత అవుతుంది, 1080720. అంతేనా. ఓకే, సో మరి ఇక్కడ చూడండి, ఇదేమో 360 2 టైమ్స్, ఇక్కడేమో 3 టైమ్స్. ఓకే, చూడండి nc3 బై nc2 ఇంటూ ఇక్కడ ఎంత రాసుకోవచ్చు, ఏ పవర్ n ఇంటూ ఏ పవర్ -3 ఇంటూ ఎక్స్ క్యూబ్ బై ఇక్కడ కూడా ఏ పవర్ n ఇంటూ ఏ పవర్ -2 ఇంటూ ఎక్స్ స్క్వేర్. సో ఏ పవర్ n ఇక్కడ 3/2 కదా. ఓకే, సో మరి చూడండి ఎంత అవుతుంది, nc3 అంటే ఎట్లా రాసుకోవచ్చు అన్న, n ఇంటూ n-1 ఇంటూ n-2 3 టర్మ్స్ బై 3 ఇంటూ 2 ఇంటూ 1 కదా, r అంటే r ఫ్యాక్టోరియల్, 3 ఇంటూ 2 ఇంటూ 1 బై nc2 అంటే n ఇంటూ n-1 బై 2 ఫ్యాక్టోరియల్, 2 ఇంటూ 2. ఇక్కడ ఎంత అవుతుంది అన్న, మళ్ళీ మనకి ఏ పవర్ -3 బై ఏ పవర్ -2 అంటే ఎంత, ఏ పవర్ -1 టు ఎక్స్ ఈక్వల్ టు 3/2. ఓకే, మరి ఇక్కడ న్యూమరేటర్లో ఈ n ఇది క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడేమో 2 క్యాన్సిల్ అయిపోయింది. మరి ఎంత అవుతుంది, n-2/3 కిందకి వస్తుంది కదా, 2x/a ఈక్వల్ టు 3/2. ఓకే, సో మరి 2 ఇటు సైడ్ తీసుకురండి, ఈ 3 అని అటు సైడ్ తీసుకెళ్ళిపోండి. సో 2 ఇంటూ n-2 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 9. ఓకే, మరి ఎంత అవుతుందన్న, ఇది ఈక్వేషన్ నెంబర్ 5. సో మనకి 4 వచ్చింది, 5 వచ్చింది కదా. ఇప్పుడు నౌ 4/5 చేయండి. నౌ 5/4 చేయండి. 5/4 ఏమవుతుంది, 5 ఎంత, 2 ఇంటూ n-2 ఎక్స్ బై 4. మనకి 4 ఎంత వచ్చిందన్న, n-1 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 9a బై 6a. ఇక్కడ ఏ క్యాన్సిల్, ఇక్కడేమో 2 టైమ్స్ 3 టైమ్స్, ఇక్కడ ఎక్స్ క్యాన్సిల్. సో దీని సైడ్ తీసుకురండి, అప్పుడు ఎంత అవుతుంది, 2 ఇంటూ 2 ఎంత, 4 ఇంటూ n-2 ఈక్వల్ టు 3 ఇంటూ n-1 అంటే 4n-8 ఈక్వల్ టు 3n-3. టోటల్గా ఎంత అవుతుంది, 4n-8 -3n ప్లస్ 3 ఈక్వల్ టు కదా. మరి అప్పుడు ఎంత అవుతుంది, 4n-3n ఎంత, n -8 ప్లస్ 3 ఎంత, -5 ఈక్వల్ టు 0. సో n ఈక్వల్ టు ఎంత, ఈక్వల్ టు 5 వచ్చింది. ఓకే, సో మరి ఇప్పుడు n ఈక్వల్ టు ఒక వాల్యూ వచ్చేసింది, ఇంకేం రావాలి మనకి, ఏ వాల్యూ రావాలి, ఎక్స్ వాల్యూ రావాలి. సో మనకి ఈ n తీసుకెళ్ళి 4లో పెట్టండి. సో 4 ఎంప్లాయీస్, ఫోర్త్ ఈక్వేషన్ కదా, ఫోర్త్ ఈక్వేషన్ ఎంతనా, n అంటే 5 - 1 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 6a అంటే 4x ఈక్వల్ టు 6a. సో ఇదేమో 2 టైమ్స్, ఇక్కడేమో 3 టైమ్స్, 2 అటు సైడ్ వెళ్తే x ఈక్వల్ టు 3a/2. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ నెంబర్ 6 అనుకోండి. ఓకే, ఈక్వేషన్ నెంబర్ 6. ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూ, ఏ వాల్యూ రావాలి కదా, ఏ వాల్యూ రావాలంటే ఆ ఏ వాల్యూ ప్లస్ ఎక్స్ వాల్యూ ఎన్ వాల్యూ తీసుకొచ్చేసి ఈక్వేషన్ 1లో పెట్టండి. ఈక్వేషన్ 1, అప్పుడు ఈక్వేషన్ 1 ఎంత, nc1
ఏ పవర్ n-1 కదా. సో 1 implies n the nc1 a power n-1 into x equal to 240 కదా. సో దీంట్లో అన్ని ఈక్వల్ టు ఎంత 5c1 5c1 ఏ పవర్ కదా n అంటే ఎంత 5 - 1 ఇంటూ x అంటే ఎంత 3a/2 ఈక్వల్ టు 240. ఓకే. సో మరి ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ 2 అటు సైడ్ తీసుకెళ్ళిపోండి. ఓకే. ఎంత అవుతుందన్న 5c1 అంటే ఎంత 5 5c1 అంటే 5 ఏ పవర్ 5 - 1 ఎంత ఏ పవర్ 4 ఇంటూ 3a ఈక్వల్ టు 240 ఇంటూ 2. సో మరి ఇప్పుడు ఈ 5ని 3ని కూడా ఇటు సైడ్ తీసుకెళ్ళిపోతే 2 డినామినేటర్ అవుతుంది కదా. సో ఎంత అవుతుంది ఏ పవర్ 4 ఇంటూ ఏ ఈక్వల్ టు 240 ఇంటూ 2 బై 5 ఇంటూ 3. సో ఈ 3 240లో ఎన్ని టైమ్స్ 80 టైమ్స్ 5 దీంట్లో 16 టైమ్స్. సో ఏ పవర్ 4 ఇంటూ ఏ అంటే ఎంత అవుతుంది ఏ పవర్ 5 ఈక్వల్ టు 32 అంతేగా. 16 ఇంటూ 32 అంటే ఏ పవర్ 5 ఈక్వల్ టు 32 అంటే ఎంత 2 పవర్ 5 అంటే ఏ ఈక్వల్ టు ఎంత 2. సో మనకి ఎన్ వాల్యూ వచ్చింది, ఏ వాల్యూ వచ్చేసింది. సో మరి ఇక్కడ ఏ మరి ఎక్స్ వాల్యూ రావాలి కదా. ఆ ఏని తీసుకొచ్చేసి 6 ఈక్వేషన్ నెంబర్ 6లో పెట్టేయండి. ఓకే. సో ఇప్పుడు 6 ఇంప్లైస్ ఎంత అవుతుందన్న ఎక్స్ ఈక్వల్ టు ఎంత 3a/2నా అంటే 3 ఇంటూ 2/2 2 క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ ఈక్వల్ టు ఎంత 3. దేర్ఫోర్ మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఎక్స్ కామా ఇంతేనా ఏ కామా ఎక్స్ కామా ఎన్. దేర్ఫోర్ ఏ ఈక్వల్ టు ఎంత వచ్చింది ఎక్స్ ఈక్వల్ టు 3 ఎన్ ఈక్వల్ టు 5. ఓకేనా. ఏ ఈక్వల్ టు 2 ఎక్స్ ఈక్వల్ టు 3 అండ్ ఎన్ ఈక్వల్ టు 5. ఓకే. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న. ఓకేనా. వెరీ గుడ్. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. if the coefficient of 4 consecutive terms in the expansion of 1 plus x whole power n are a1 a2 a3 a4 respectively, then show that something LHS equal to RHS అని చెప్పేసి చూపించమన్నాడు. ఓకే. సో 4 కాన్సిక్యూటివ్ టర్మ్స్ అన్నాడు కాబట్టి ఓకేనా. గివెన్ ఎక్స్పాన్షన్ ఇది. ఓకే. ఫస్ట్ గివెన్ ఎక్స్పాన్షన్ రాసుకోండి. గివెన్ ఎక్స్పాన్షన్ ఏమన్నాడు 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్. సో ద కోఎఫిషియంట్స్ ఆఫ్ 4 కాన్సిక్యూటివ్ టర్మ్స్. ఓకేనా. మనం ఏం తీసుకుందాం we take the coefficients of the coefficients of 4 consecutive terms is okay. ఏం తీసుకుందాం మనం a1 ఈక్వల్ టు nc0 a2 ఈక్వల్ టు nc1 a3 ఈక్వల్ టు nc2 a4 ఈక్వల్ టు nc3 4 ఈక్వల్ టు nc3. ఓకే. నేను ఈ కోఎఫిషియంట్స్ నేను ఇట్లా తీసుకున్నా కాన్సిక్యూటివ్గా ఉన్నాయిగా 0 1 2 3 కాన్సిక్యూటివ్గానే ఉంది కదా. సో అడేమన్నాడు 4 కాన్సిక్యూటివ్ టర్మ్స్ అన్నాడు అంటే 0 1 2 3 4 కాన్సిక్యూటివ్ ఉన్నాయి కదా. సో నెక్స్ట్ ఇప్పుడు ఎల్హెచ్ఎస్ తీసుకోండి. నౌ ఎల్హెచ్ఎస్ ఏంటన్నా ఎల్హెచ్ఎస్ a1 ప్లస్ a2 ప్లస్ a3 ప్లస్ a4 మరి a1 అంటే ఎంత మనకి nc0 బై nc
NC0 ప్లస్ A2 అంటే ఎంత NC1 ప్లస్ A3 మనకి A3 అంటే ఎంత తీసుకున్నాం NC2 బై NC2 ప్లస్ N3 C2 బై NC2 ప్లస్ N3 కదా. సో మరి నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ స్టెప్ మనం వేరే పద్ధతిలో రాద్దాం. సో NC0 అంటే ఎంత అన్న 1 బై NC0 అంటే 1 ప్లస్ NC1 అంటే N కదా. సో 1 బై 1 ప్లస్ N 1 బై 1 ప్లస్ N NC2 అంటే ఎంత రాసుకోవచ్చు N ఇంటూ N మైనస్ 1 బై 2 బై NC2 అంటే N ఇంటూ N మైనస్ 1 బై 2 ప్లస్ NC3 అంటే ఎంత N ఇంటూ N మైనస్ 1 ఇంటూ N మైనస్ 2 బై 3 ఇంటూ 2 సరేనా. సో ఎంత అవుతుంది 1 బై 1 ప్లస్ N ప్లస్ ఈ N ఇంటూ N మైనస్ 1 బై 2 అట్లాగే ఉంచండి బై ఇక్కడ అప్పుడు ఈ రెండిట్లో N ఇంటూ N మైనస్ 1 బై 2 అనేది కామన్ తీయొచ్చు కదా. చూడండి N ఇంటూ N మైనస్ 1 బై 2 ఇక్కడ ఉంది, N ఇంటూ N మైనస్ 1 బై 2 ఇక్కడ ఉంది. సో నేను రెండిట్లో N ఇంటూ N మైనస్ 1 బై 2 అనేది కామన్ తీసే అప్పుడు ఇక్కడ ఎంత మిగిలింది ప్లస్ ఇక్కడ ఎంత మిగులుతుంది అన్న N మైనస్ 2 బై 3 మిగిలింది మైనస్ 2 బై 3. సో మరి ఇప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోయింది కదా. సో ఇప్పుడు ఎంత అవుతుంది 1 బై N ప్లస్ 1 ప్లస్ 1 బై ఇక్కడ ఎల్సిఎం తీస్తే ఎంత అవుతుంది 3 ప్లస్ N మైనస్ 2 బై కదా. సో నెక్స్ట్ స్టెప్లో 3 అనేది పైకి వెళ్తుంది అప్పుడు ఎంత అవుతుంది 1 బై N ప్లస్ 1 ప్లస్ 3 బై N ప్లస్ 3 మైనస్ 2 ప్లస్ 1. సో డినామినేటర్ ఈక్వల్ కాబట్టి 1 ప్లస్ 3 బై N ప్లస్ 1 ఈక్వల్ టు ఎంత 4 బై N ప్లస్. ఓకే, సో ఇది LHS. మరి RHS వాల్యూ కూడా ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం చూడండి. ఓకే, నౌ RHS ఈక్వల్ టు ఎంత అన్న RHS ఎంత మనకి 2A2 బై A2 ప్లస్ A3 2A2 బై A2 ప్లస్ A3 మరి ఎంత అవుతుంది 2 ఇంటూ A2 NC1 బై NC1 ప్లస్ N ఇంటూ NC2 ఓకేనా. A2 అంటే NC1 A3 అంటే NC2 రాసాం. 2 ఇంటూ NC1 అంటే ఎంత బై ఇక్కడ NC1 N ప్లస్ N ఇంటూ N మైనస్ 1 బై 2. సో మరి ఇక్కడ N కామన్ తీసుకో డినామినేటర్లో 2N బై కామన్ తీస్తే 1 ప్లస్ N మైనస్ 1 బై. ఓకే, సో N క్యాన్సిల్ అయిపోయింది 2 ఇక్కడ బయటకు వస్తుంది కదా, పైకి వస్తే ఏమవుతుంది సరే 2 బై 2 ప్లస్ N మైనస్ 1 బై 2. సో 2 పైకి వస్తే ఏమవుతుందన్నా మనకి 4 బై N ప్లస్ బై N ప్లస్. దేర్ ఫోర్ ఏమవుతుంది LHS ఈక్వల్ టు RHS. LHS ఈక్వల్ టు RH. యా ఓకే, వెరీ గుడ్, సూపర్. ఓకేనా. సో మరి నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. ఇఫ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ rth r plus 1 r plus 2 terms the expansion of 1 plus x power n ఆర్ ఇన్ ఏపీలో ఉన్నాయంట కోఫిషియంట్స్. ఈ 3 కోఫిషియంట్స్ ఉన్నాయి కదా, ఈ 3 కోఫిషియంట్స్ దేంట్లో ఉన్నాయి ఏపీలో ఉన్నాయి. 3 కోఫిషియంట్స్ ఏపీలో ఉన్నాయి. మీకు A, B, C ఆర్ ఇన్ ఏపీలో ఉంటే ఏమవుతుందన్న A ప్లస్ C ఈక్వల్ టు 2B ఫార్ములా ఉంది కదా. A, B, C ఆర్ ఇన్ ఏబి అయితే ఏమవుతుంది A ప్లస్ C ఈక్వల్ టు 2B అవుతుందా. సో దాన్ని బేస్ చేసుకొని అయితే ఏమన్నాడు ఈ ఈక్వేషన్ దెన్ షో దట్ ఈక్వల్ టు 0 అని చెప్పేసి చూపిమన్నాడు కదా. సో ఫస్ట్ ఏం చేద్దాం గివెన్ టర్మ్స్ రాసుకుందామా. గివెన్ ఎక్స్పాన్షన్
గివెన్ ఎక్స్పాన్షన్ అన్న ఏంటి ఎక్స్పాన్షన్ ఏంటి 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ మరి జనరల్ టర్మ్ ఏమవుతుంది జనరల్ టర్మ్ ఎంత అవుతుంది టీఆర్ ఈక్వల్ టు ఎన్సిఆర్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ పవర్ ఆర్ మైనస్ ఎన్సిఆర్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ పవర్ ఆర్ మైనస్ అదేంటి సార్ మరి ఇందాక ఏ వచ్చింది కదా మరి ఇక్కడ ఏ ఎందుకు రాలేదంటారా ఇందాక అక్కడేమో ఏ ప్లస్ ఎక్స్ జనరల్ టర్మ్ ఎంత ఏ ప్లస్ ఎక్స్ ఇక్కడేమో 1 ప్లస్ ఎక్స్ అంటే ఏ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు 1 ఇచ్చాడు సో 1 పవర్ ఎంత ఉన్నా మనకి 1 వస్తుంది కాబట్టి ఇక్కడ నార్మల్గా ఓకే సో ఇప్పుడు ఏం రాయాలి మనము ఆర్ ఓకే సేమ్ ఆర్త్ టర్మ్ అవుతుందన్న టీ ఆర్ మైనస్ 1 టీ ఆర్ మైనస్ 1 సారీ 8 ఆర్త్ టర్మ్ ఎంత ఎన్సి ఆర్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ పవర్ ఆర్ మైనస్ 1 వస్తుంది మరి నెక్స్ట్ నెక్స్ట్ వన్ ఏంటి ఆర్ ప్లస్ 1th టర్మ్ ఎంత అవుద్ది టీ పవర్ ఆర్ ప్లస్ 1 అంటే ఎన్సిఆర్ ఎక్స్ పవర్ సిఆర్ ఎక్స్ పవర్ ఆర్ మరి నెక్స్ట్ ఆర్ ప్లస్ 2 టర్మ్ అప్పుడు ఎంత అవుద్ది టీ ఆర్ ప్లస్ 1 ప్లస్ అంతేనా టీ ఆర్ ప్లస్ 1 ప్లస్ 1 అప్పుడు ఎంత అవుతుంది అన్న ఎన్సి ఆర్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ పవర్ ఆర్ ప్లస్ ఆర్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ పవర్ ఆర్ ప్లస్ 1 సో మరి ఇప్పుడు ఏమన్నాడు గివెన్ కండిషన్ ఏంటన్నా కండిషన్ ఏంటి మరి మనకి ఓకే సో మరి నేను నెక్స్ట్ పేజ్లో రాస్తాను చూడండి గివెన్ కండిషన్ ఏంటి గివెన్ కండిషన్ కోఫిషియంట్స్ ఆఫ్ టర్మ్స్ ఏమన్నాడు కోఫిషియంట్ దీని యొక్క కోఫిషియంట్ దీని యొక్క కోఫిషియంట్ దీని యొక్క కోఫిషియంట్ అంటే ఈ మూడే కదా మనకి ఇవే కదా కోఫిషియంట్స్ ఓకే ఈ కోఫిషియంట్స్ అనేవి దేంట్లో ఉంటాయి అన్నాడు ఏపి అంటే ఇది ఏబిసి ఈ 3 కోఫిషియంట్స్ అనేవి ఏపీలో ఉంటాయి అన్నాడు సో ఏంటన్నా గివెన్ కండిషన్ ఏమన్నాడు కోఫిషియంట్స్ ఆఫ్ గివెన్ కండిషన్ ద కోఫిషియంట్స్ ఏంటి ఎన్సిఆర్ మైనస్ 1 కామా ఎన్సిఆర్ కామా ఎన్సిఆర్ ప్లస్ 1 ఆర్ ఇన్ దేర్ ఫోర్ అవుతుంది ఏ ప్లస్ సి అంటే ఎన్సిఆర్ మైనస్ 1 ప్లస్ ఎన్సిఆర్ ప్లస్ 1 ఈక్వల్ టు 2 ఇంటూ ఎన్సిఆర్ ఎందుకంటే మీకు చెప్పాను కదా ఫార్ములా ఏ కామా బి కామా సి ఆర్ ఇన్ ఏపీ దేర్ ఫోర్ ఏమవుతుంది ఏ ప్లస్ సి ఈక్వల్ టు 2b ఏ ప్లస్ సి ఈక్వల్ టు 2b అనేది సో దాన్ని బేస్ చేసుకొని ఇలా రాసుకున్నాం ఓకే సో ఇప్పుడు ఈ ఎన్సీఆర్ని ఇటు సైడ్ తీసుకొచ్చేయండి అప్పుడు ఎంత అవుతుంది డివైడ్ అవుతుంది కదా ఎన్సీఆర్ మైనస్ 1 బై ఎన్సీఆర్ ప్లస్ ఆర్ ప్లస్ 1 బై ఎన్సీఆర్ ఈక్వల్ టు 2 మరి ఇప్పుడు ఎన్సీఆర్ మైనస్ 1 అంటే 1 బై ఎన్సీఆర్ బై ఎన్సీఆర్ మైనస్ ప్లస్ ఎన్సీఆర్ ప్లస్ 1 బై ఎన్సీఆర్ ఈక్వల్ టు సో మనకు ఒక ఫార్ములా ఉంది ఏంటన్నా ఎన్సీఆర్ ప్లస్ 1 బై ఎన్సీఆర్ ఈక్వల్ టు ఎన్ మైనస్ ఆర్ బై ఆర్ ప్లస్ ఓకే ఎన్ మైనస్ ఆర్ బై ఆర్ ప్లస్ 1 సో దాన్ని బేస్ చేసుకొని నేను ఇక్కడ రైట్ రాద్దామా
దాన్ని బేస్ చేసుకొని నేను ఇక్కడ ఎంత అవుతుంది 1/1 ఎంత అవుతుందన్న ఎన్ మైనస్ ఆఫ్ ఆర్ మైనస్ అంతే కదా ఎన్ మైనస్ ఆఫ్ ఆర్ మైనస్ బై ఆర్ మైనస్ 1 ప్లస్ 1 ఆర్ మైనస్ 1 ప్లస్ 1 ప్లస్ ప్లస్ ఇక్కడ సేమ్ కదా ఎన్ మైనస్ ఆర్ బై ఆర్ ప్లస్ ఆర్ మైనస్ 1 బై ఆర్ మైనస్ 1 ఓకే ఈక్వల్ టు ఎంత 2 సో ఇక్కడ ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ సో ఆర్ అనేది పైకి వెళ్తుంది కదా సో ఆర్ బై ఎన్ మైనస్ ఆర్ ప్లస్ 1 ప్లస్ ఎన్ మైనస్ ఆర్ బై ఆర్ ప్లస్ ఈక్వల్ టు 2 సో ఇక్కడ ఎల్సిఎం తీయండి ఎల్సిఎం ఎంత అవుతుందన్న ఎల్సిఎం ఎన్ మైనస్ ఆర్ ప్లస్ 1 ఇంటూ ఆర్ ప్లస్ సో ఆర్ ఇంటూ ఆర్ ప్లస్ 1 ప్లస్ ఎన్ మైనస్ ఆర్ ఇంటూ ఎన్ మైనస్ ఆర్ ప్లస్ ఈక్వల్ టు 2 సో మరి ఇక్కడ లోపల మొత్తాన్ని మల్టిప్లై చేసేయండి ఓకే ఆర్ ఇంటూ ఆర్ ప్లస్ 1 ఎంత అవుతుంది ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ ప్లస్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ ప్లస్ ఇక్కడ ఎన్తో మొత్తం చేసేయండి అన్న ఎన్ ఇంటూ ఎన్ ఎన్ఆర్ ఎన్ ఇంటూ ఎన్ ఎన్ఆర్ సారీ ఎన్ స్క్వేర్ కదా ఎన్ ఇంటూ ఎన్ ఎన్ స్క్వేర్ మైనస్ ఎన్ఆర్ సో ఎన్ స్క్వేర్ మైనస్ ఎన్ఆర్ ప్లస్ ఎన్ అంతేగా ఎన్ ఇంటూ దీన్ని మొత్తం చేస్తే ఎన్ స్క్వేర్ మైనస్ ఎన్ఆర్ ప్లస్ ఎన్ వచ్చింది మరి నెక్స్ట్ మైనస్ ఆఫ్ నెక్స్ట్ మైనస్ ఇంటూ ఆర్ఎన్ అంటే మైనస్ ఎన్ఆర్ నెక్స్ట్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ఆర్ ఇంటూ ఆర్ ఆర్ స్క్వేర్ మైనస్ ఆర్ ఇంటూ 1 అంటే ఎన్ ఈక్వల్ టు 2 ఇంటూ సంథింగ్ ఈ డినామినేటర్ అటు సైడ్కి వెళ్ళి కదా 2 ఇంటూ ఎంతనా ఆర్ మైనస్ 1 సారీ ఆర్ ప్లస్ 1 ఇంటూ ఎన్ మైనస్ ఆర్ ప్లస్ 1 ఓకే సో మరి ఇప్పుడు దీన్ని కూడా లోపల మల్టిప్లై చేసేయండి సో ఇక్కడ ఆర్ స్క్వేర్ అంటే 2r స్క్వేర్ నెక్స్ట్ ఇక్కడ ఎంత వచ్చిందన్న మనకి మైనస్ 2nr నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఆర్ క్యాన్సిల్ అయిపోయింది నెక్స్ట్ ఎంత మిగిలింది ప్లస్ ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్ మిగిలింది ఈక్వల్ టు 2 ఇంటూ ఎన్ఆర్ మైనస్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ నెక్స్ట్ ప్లస్ ఎన్ మైనస్ ఆర్ ప్లస్ ఇక్కడ కూడా సో చూడన్నా ఇక్కడ ప్లస్ ఆర్ కదా ఓకే ఎన్ఆర్ మైనస్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ సో ఆర్ ప్లస్ ఆర్ మైనస్ ఆర్ క్యాన్సిల్ అయిపోయింది సో దీనిలో 2కి లోపల మల్టిప్లై చేస్తే 2nr మైనస్ 2r స్క్వేర్ ప్లస్ 2n ప్లస్ 2 సో దీన్ని ఇటు సైడ్ తీసుకొచ్చేయండి అంటే 2r స్క్వేర్ మైనస్ 2nr ప్లస్ n స్క్వేర్ ప్లస్ ఎన్ దీన్ని మొత్తాన్ని ఇటు సైడ్ తీసుకొచ్చేస్తే 2r స్క్వేర్ మైనస్ 2nr ప్లస్ ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్ మైనస్ 2nr ప్లస్ 2r స్క్వేర్ మైనస్ 2n మైనస్ 2 ఈక్వల్ టు ఇప్పుడు మొత్తాన్ని సింప్లిఫికేషన్ చేసేయండి ఎన్ స్క్వేర్ ఒకటే ఉంది ఎన్ స్క్వేర్ నెక్స్ట్ ప్లస్ 4r స్క్వేర్ నెక్స్ట్ మైనస్ 4nr ఓకే నెక్స్ట్ ఓకే ఆర్ స్క్వేర్ అయిపోయింది ఎన్ఆర్ అయిపోయింది ఎన్ స్క్వేర్ అయిపోయింది ఎన్ఆర్ ఆర్ 2 స్క్వేర్ ఎంత మిగిలింది అన్న ప్లస్ ఎన్ మైనస్ 2 ఈక్వల్ టు సో ఇదన్నా మనం ఫైండ్ అవుట్ చేయమంది ఎన్ స్క్వేర్ ప్లస్ 4r స్క్వేర్ మైనస్ 4nr ప్లస్ ఎన్ మైనస్ 2 ఈక్వల్ టు ఏంటి ఎన్ స్క్వేర్ మైనస్ 4r ప్లస్ 1 టు ఎన్ ఓకే ఈ రెండిట్లో ఎన్ కామన్ తీసాడు సో ఎన్ కామన్ తీసాడు కాబట్టి నేను చెప్తాను చూడండి 4 ప్లస్ 4r స్క్వేర్ మైనస్ 2 ఈక్వల్ టు 0 సో ఇక్కడ చూడండి కదా సో ఏం లేదు నాన్న ఇక్కడ 4 ఇగో ఈ రెండిట్లో ఎన్ కామన్ తీసాడు అంటే ఎన్ స్క్వేర్ ఓకే సారీ ఇక్కడ మైనస్ కదా ఇక్కడ మైనస్ వస్తుంది కదా
ఆర్ మైనస్ ఎన్ మైనస్, అంటే ఇప్పుడు ఈ రెండిట్లో మైనస్ కామన్ తీస్తే ఎంత మిగులుతుంది? 4r ప్లస్ 1 ఇంటూ ఎన్ మిగులుతుంది ప్లస్ 4r స్క్వేర్ 2 ఈక్వల్ టు 0. ఏం లే, ఈ రెండిట్లో ఎన్ కామన్ తీసాడు అంతే. అప్పుడు ఏమవుతుంది? 4n మైనస్ కూడా కామన్ తీసాం కాబట్టి 4r ప్లస్ 1 ఇంటూ ప్లస్ 4r స్క్వేర్ ఎస్ ఈక్వల్ టు. ఓకే, సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్, రైట్? ఓకే, సో మరి నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా? ప్రూవ్ దట్ ఈఓ సంథింగ్ ఒక ఎక్స్పాన్షన్ ఇచ్చాడు. ఓకేనా, ఎక్స్పాన్షన్ ఇచ్చేసి ఫైనల్ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ప్లస్ 1 మైనస్ 1 బై ఎన్ ప్లస్ 1 టు ఎక్స్ అనేది చూపించమన్నాడు. ఓకే, సో ఫస్ట్ ఇచ్చిన దాన్ని ఎస్ అని తీసుకోండి. లెట్ ఎస్ ఈక్వల్ టు ఓ ప్లస్ ఈ1 బై ప్లస్ C2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై 3 ప్లస్ C3 ఇంటూ ఎక్స్ క్యూబ్ బై 4 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 2x పవర్ n బై ప్లస్. సో మొత్తాన్ని మనకు రాసుకోవచ్చు కదా, NC0 ప్లస్ NC1 టు ఎక్స్ బై 2 ప్లస్ NC2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై 3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ NCn ఇంటూ ఎక్స్ పవర్ n బై n ప్లస్. NC0 అంటే ఎంత? 1 ప్లస్ NC1 అంటే ఎంత? n బై 2 ప్లస్ ఇంటూ n మైనస్ 1 బై 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై 3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ NC1 అంటే n ఎక్స్ పవర్ n బై ఎస్. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే, ఓకే, మల్టిప్లయింగ్ 1 ప్లస్ n లేదా n ఒకటే అవుద్ది, బట్ n ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్ అంటే ఎంత అవుతుందన్నా మనకి? n ప్లస్ 1 టు ఎక్స్ టు ఈక్వల్ టు 1 ఇంటూ n ప్లస్ 1 అంటే n ప్లస్ 1 టు ఎక్స్, n ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ ఇక్కడ కూడా n ప్లస్ 1 ఇంటూ n బై 2 ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్, అంతే కదా, ఇక్కడ ఎక్స్ ఉంది, ఇప్పుడు మనం ఇంటూ చేసేది ఎక్స్ స్క్వేర్ ప్లస్ ప్లస్ ఇక్కడ కూడా n ప్లస్ 1 ఇంటూ n మైనస్ 1 బై 3 ఇంటూ 2 ఇంటూ ఎక్స్ క్యూబ్, అంతే కదా, ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ n ప్లస్ 1 టు ఎక్స్ ఇంటూ ఎక్స్ పవర్ n బై n ప్లస్ 1. సో n ప్లస్ 1 క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, సో మరి ఇక్కడ నేను n ప్లస్ 1 నేను n ప్లస్ 1 C0 కింద రాసుకోవచ్చు కదా, లేదా C1. ఓకే, n ప్లస్ 1 C1 కింద రాసుకుంటాం, మళ్ళీ C0 రాసుకుంటే మళ్ళీ 1 అయిపోద్ది. సో నేను అందుకే ఇక్కడ ఏం రాసుకుంటా అంటే n ప్లస్ 1, ఇప్పుడు NC1 అంటే ఎంత? అలాగే n ప్లస్ 1 C1 అంటే ఎంత అవుతుంది? n ప్లస్ 1 అవుతుంది, ప్లస్ 1 అవుతుంది. కాబట్టి నేను ఇక్కడ దీన్ని n ప్లస్ 1 ఇంటూ ఎక్స్ని n ప్లస్ 1 C1 కింద రాసుకుంటా. ఓకే, సో చూడండి, సో n ప్లస్ 1 C1 ఇంటూ ఎక్స్ ప్లస్ ప్లస్ మరి ఇక్కడ నేను ఈ n ప్లస్ 1 ఇంటూ n బై 2 అంటే n ప్లస్ 1 C2 కింద రాసుకోవచ్చు కదా, n ప్లస్ 1 C2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ప్లస్ మరి ఇక్కడ కూడా n ప్లస్ 1 ఇంటూ n మైనస్ 1 బై 3 ఇంటూ 2 అంటే n ప్లస్ 1 C3 రాసుకోవచ్చు కదా, n ప్లస్ 1 C3 ఇంటూ ఎక్స్ క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ నేను ఇక్కడ ఎంత ఉంది? 1 ఉన్నట్టు, అంటే ఇక్కడ ఎక్స్ ఇంటూ ఎక్స్ పవర్ n అంటే ఎంత? ఎక్స్ పవర్ n ప్లస్ 1. ఓకే, మరి ఇక్కడ NCn అంటే ఎంత? 1. అలాగే నేను n ప్లస్ 1లో మనకు నడుస్తుంది కాబట్టి n ప్లస్ 1 n ప్లస్ 1 అప్పుడు ఎంత? దాని వాల్యూ కూడా 1 కదా, సో ఆ 1 ప్లేస్లో NC1 n ప్లస్ 1 రాసుకుంటాను.
ఓకే. ఎంత అవుతుంది ఇక్కడ? NC1 ది NC1 మరి n+1 టు x పవర్ n+1. సో ఇప్పుడు మొత్తానికి ఇది మనకి ఒక ఇది ఉంది, ఒక ఎక్స్పాన్షన్. ఓకే, ఈ ఎక్స్పాన్షన్లో ఏదో ఒకటి తక్కువ అవుతుంది. ఓకే, ఏంటన్నా ఆ ఒకటేంటి? C1 ఉంది, C2 ఉంది, C3 ఉంది అండ్ సో ఆన్ Cn+1 ఉంది. బట్ మనకి ఎక్స్పాన్షన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది? C0 నుంచి స్టార్ట్ అవుద్ది కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే C0 బోత్ సైడ్స్ C0 టర్మ్ అనేది నేను యాడ్ చేసుకుంటాను. ఓకే, సో యాడింగ్ n+1 మనకు నడిచేది ఇప్పుడు n+1 కదా. n+1 C0 ఆన్ బోత్ సైడ్ అంటే ఎంత అవుతుందన్న మనకి? చూడండి ఇక్కడ ఎంత ఉంది? n+1 ఇంటూ ఎక్స్ కదా. సో n+1 ఇంటూ ఎక్స్ టు ఎస్ ప్లస్ n+1 C0 ఈక్వల్ టు n+1 C0 +1 C0 ప్లస్ n+1 C1 ఇంటూ ఎక్స్ ప్లస్ n ఇంటూ మరి n+1 ఇంటూ n+1 C2 x square plus and so on plus n+1 Cn+1 x పవర్ n+1. ఓకే, సో మనకి ఒక ఫార్ములా ఉంది ఏంటన్నా? సిన్స్ NC0 ప్లస్ NC1 ఇంటూ ఎక్స్ ప్లస్ NC2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ NCn ఇంటూ ఎక్స్ పవర్ n ఈక్వల్ టు 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ n ప్లస్ ఎక్స్ హోల్ పవర్. ఓకే, ఇది ఫార్ములా మనకి. సో మరి ఈ ఫార్ములా ప్రకారం ఈ ఫార్ములా బేస్ చేసుకొని మనకి ఎక్స్పాన్షన్ ఏమొస్తుందన్నా? n+1 ఇంటూ ఎక్స్ ఇంటూ ఎస్ ప్లస్ దీని వాల్యూ ఎంత? ఈక్వల్ టు దీని వాల్యూ అప్పుడు ఎంత అవుతుంది? 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ n ప్లస్ ఎక్స్ హోల్ పవర్ n+1. సో ఇక్కడ ఈ +1 కాస్త అటు సైడ్ వెళ్తే -1 అవుతుంది. n+1 ఇంటూ ఎక్స్ టు ఎస్ ఈక్వల్ టు 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ n+1 -1 కదా. సో ఎస్ ఈక్వల్ టు అవుతుంది 1 ప్లస్ ఎక్స్ పవర్ n+1 +1 బై n+2 +1 ఇంటూ ఎక్స్. ఇదేనా మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది? ఇదే కదా మనం ఫైండ్ అవుట్ చేయమంది. 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ n+1 -1 బై n+1 ఇంటూ ఇదేనా మనకు వచ్చింది? ఇదే కదా వచ్చింది. సో ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ వన్, if x ఈక్వల్ టు 1/5 ప్లస్ 1 ఇంటూ 3 బై 5 ఇంటూ 10 ప్లస్ 1 ఇంటూ 3 ఇంటూ 5 బై 5 ఇంటూ 10 ఇంటూ 15 ప్లస్ అండ్ సో ఆన్ దెన్ ఫైండ్ 3x² ప్లస్ 6x. ఫైండ్ 3x² ప్లస్ 6x అంటే x వాల్యూ ఫైండ్ అవుట్ చేసి x వాల్యూని తీసుకొచ్చి దీంట్లో పెట్టండి. దీని మొత్తానికి మనకి 4 ఎక్స్పాన్షన్స్ ఉంటాయి అన్న. ఓకే, ఏంటన్నా 4? 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ p బై q, 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ p బై q, 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ p బై q, 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ p బై q. ఓకే, మనకి ఈ 4 ఎక్స్పాన్షన్స్ ఉంటాయి. ఓకే, ఈ 4టి మీదే మనకి మెయిన్ ఉంటుంది. వీటికంటే మెయిన్ మనకి దేని మీద ఉంటుంది నాన్న? థర్డ్ వన్ 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ p బై q ప్లస్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ p బై q. ఇది ఇంపార్టెంట్. ఓకే,
సూపర్. సో, మరి నెక్స్ట్ వన్ చేద్దామా? దీని మీద ప్రాబ్లమ్స్ చేద్దామా? ఓకే. సో, మరి చూడండి ఏమవుతుందన్న? ఫస్ట్ గివెన్ x ఈక్వల్ టు 1/5 ప్లస్ ఇంటూ 3 బై 5 ఇంటూ 10 ప్లస్ 1 ఇంటూ 3 ఇంటూ 5 బై 5 ఇంటూ 10 ఇంటూ 15 ప్లస్ అండ్ సో ఆన్. ఓకే. సో, మరి ఇక్కడ x ఈక్వల్ టు 1/5 ప్లస్ 1 ఇంటూ 3 బై ఈ 5ని 5 ఇంటూ 1 ఇంటూ 5 ఇంటూ 2 కింద రాసుకోవచ్చు కదా. 5 నేమో 5 ఇంటూ 1 కింద రాసా, 10 ఏమో 5 ఇంటూ 2 కింద రాసా, ప్లస్ ఇంటూ 3 ఇంటూ 5 బై ఇక్కడేమో 5 ఇంటూ 1 ఇంటూ 5 ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ 3 ఇంటూ 1 5 ఇంటూ 2 5 ఇంటూ 3 ప్లస్ అండ్ సో ఆన్ కదా. సో, ఇక్కడ x ఈక్వల్ టు 1 ఇంటూ 5 ప్లస్ 1 ఇంటూ 3 బై ఇంటూ 2 1/5 హోల్ స్క్వేర్ బై 5 హోల్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ 3 ఇంటూ 5 బై 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 1/5 హోల్ క్యూబ్ ప్లస్ అండ్ సో ప్లస్. ఓకే. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బోత్ సైడ్స్ 1 అనేది యాడ్ చేయండి. యాడింగ్ 1 ఆన్ బోత్ సైడ్స్ ఎంత అవుతుంది? 1 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 1 ప్లస్ 1/1 ఇంటూ 1/5 రాసుకోవచ్చు కదా. 1/1 దాని వాల్యూ ఎంత నేను మారదు కదా. 1/5 ప్లస్ 1 ఇంటూ 3/2 ఇంటూ 1/5 హోల్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ 3 ఇంటూ 5 బై ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 1/5 హోల్ క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్. ఓకే. సో, మరి ఇది ఏ ఎక్స్పాన్షన్ ద్వారా ఉంది అన్న? ఎలా ఉంది? 1 ప్లస్ ఎలా ఉంది చూడండి చెప్తాను. 1 ప్లస్ p/1 ఇంటూ x బై క్యూ ప్లస్ p ఇంటూ p ప్లస్ క్యూ బై 1 ఇంటూ 2 ఇంటూ x బై క్యూ హోల్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ఫార్మేట్లో లేదా. సార్ చూడండి 1 ప్లస్ ఉంది p/1 అంటే 1/1 ఇక్కడ ఎంత x బై క్యూ అంటే ఎంత ఇక్కడ 1/5 అంటే p ఈక్వల్ టు 1 ఓకేనా. p ఈక్వల్ టు 1 మరి p ప్లస్ క్యూ ఈక్వల్ టు ఎంత 3 అవుతుంది. p ప్లస్ క్యూ ఈక్వల్ టు 3 మరి x బై క్యూ ఈక్వల్ టు ఎంత 1/5. సో, మరి ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని మనము చేద్దామా? సో, చూడండి. సో, హియర్ p ఈక్వల్ టు 1 ఓకేనా. p ఈక్వల్ టు ఎంత 1 మరి నెక్స్ట్ p ప్లస్ క్యూ సారీ p ప్లస్ క్యూ ఈక్వల్ టు ఎంత వచ్చింది 3 వచ్చింది. దీని నుంచి q ఈక్వల్ టు ఎంత 2. ఓకే. మరి నెక్స్ట్ x బై క్యూ ఈక్వల్ టు ఎంత 1/5 x బై క్యూ ఈక్వల్ టు ఎంత 1/5 అంటే x బై 2 ఈక్వల్ టు ఎంత 5 అంటే x ఈక్వల్ టు ఎంత అవుతుంది 2/5 ఈక్వల్ టు ఎంత 2/5. ఓకే. సో, మరి ఇప్పుడు మనకి x వాల్యూ వచ్చింది, p వాల్యూ వచ్చింది, q వాల్యూ వచ్చింది. ఓకే. మరి మనకి వాల్యూ ఉంది కదా సంథింగ్ ఎంత ఏంటి 1 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు దాని యొక్క ఎక్స్పాన్షన్ ఎంత అవుతుంది 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ p బై 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ p బై క్యూ కదా. సో, అంటే ఎంత అవుతుంది 1 మైనస్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత 2/5 పవర్ మైనస్ p అంటే ఎంత 1/క్యూ అంటే ఎంత 2. ఓకే. సో, ఇదంతా ఏంటి 1 ప్లస్ ఎక్స్. సో, మరి
చూద్దామా? సో చూడండి 1 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి మనకి ఇక్కడ 5 మైనస్ అంటే 3/5 హోల్ పవర్ -1/2. సో దాన్ని రివర్స్ రాయండి. అంటే ఎంత అవుతుంది 1 ప్లస్ ఎక్స్. సో నెక్స్ట్ పేజ్లో పక్కన రాద్దాం చూడండి. ఎంత అవుతుంది 1 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 5/3 హోల్ పవర్ 5/3 హోల్ పవర్ 2. సో ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ ఏమవుతుంది 1 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 5/3 అంటే 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ఈక్వల్ టు 5/3. 3 ఇటు సైడ్కి వచ్చేస్తే ఏమవుతుందన్న 3 ఇంటూ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ఈక్వల్ టు 5 అంటే 3 ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 6x ఈక్వల్ టు ఎంత 5. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఒకసారి చూడండి. 3x స్క్వేర్ ప్లస్ 6x కదా. సో మనం ఏం చేద్దామంటే ఈ 3x స్క్వేర్ ప్లస్ 6x ఈక్వల్ టు 5 మైనస్ 3 అంటే 3x స్క్వేర్ ప్లస్ 6x ఈక్వల్ టు ఎంత అవుతుంది 2 అవుతుంది. అంతే సింపుల్. చేసిందా? సో మనం అంతా ఏం చేసామంటే మనం ఇక్కడ జస్ట్ సింపుల్గా ఈ ఫార్మేట్లో తెచ్చుకున్నాం. ఇచ్చిన ఎక్స్పాన్షన్ని మనము ఈ ఫార్మేట్లో తెచ్చుకున్నాం. ఓకే, ఏం లేదన్న ఇచ్చిన ప్రతి క్వశ్చన్ లిమిట్స్ అంటాము లేదా. ఓకే, సో ఇదే కదా. ఓకే ఓకే సో ఇచ్చిన ప్రతి సిరీస్ని మనము ఈ ఇన్ఫైనైట్ సిరీస్గా సమ్ ఆఫ్ ది ఇన్ఫైనైట్ సిరీస్ అంటాం. ఇచ్చిన ప్రతి సిరీస్ని మనము ఈ ఎక్స్పాన్షన్ రూపంలో ఈ ఫార్ములా బేస్ చేసుకుని మనం తెచ్చుకుంటాం. ఓకే, సో దాని నుంచి మనము ఇట్లా రాసుకుంటాం. సింపుల్. ప్రతిదీ ఇచ్చిన ఈ మోడల్లో ఇచ్చే ప్రతి ప్రాబ్లం ఇంతేనన్నా. జస్ట్ నేను మీకు ఒక 2 ప్రాబ్లమ్స్ చెప్తాను. ఆల్రెడీ ఒక ప్రాబ్లం చెప్పాను, ఇంకోటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని నుంచి మీరు ఫాలో అయిపోండి. ఓకే, సో మరి నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 ఇంటూ 3 బై సంథింగ్, ఇది సేమ్ ఎక్స్పాన్షన్ ఇన్ఫైనైట్ సిరీస్ ఇచ్చాడు కదా, దాని నుంచి దీని వాల్యూ ఇది అని చెప్పి ప్రూవ్ చేయమన్నాడు. 9x స్క్వేర్ ప్లస్ 24x ఈక్వల్ టు 11 అని చెప్పేసి మనకి ప్రూవ్ చేయమన్నాడు. సో కదా, సో ఫస్ట్ గివెన్ x ఈక్వల్ టు ఎంత ఇంటూ 3 బై 3 ఇంటూ 6 ప్లస్ 3 ఇంటూ 5 బై 3 ఇంటూ 6 ఇంటూ 9 ప్లస్ రాసేద్దాం. ఓకే, సో మరి ఇక్కడ వచ్చేసరికి మనకి సో చూడండి x ఈక్వల్ టు 1 ఇంటూ 3 బై 3ని 3 ఇంటూ 1 ఇంటూ 6ని 3 ఇంటూ 2 కింద రాసుకున్నాం. ప్లస్ ఇక్కడ కూడా 1 ఇంటూ 3 ఇంటూ 5 బై 3 ఇంటూ 1 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ ప్లస్ అండ్ సో ఆన్ రాసుకున్నామా. మరి ఇప్పుడు మనకి ఎంత చేయొచ్చు 1/3 కామన్ తీయచ్చు కదా. సో అంటే 1 ఇంటూ 3 బై 1 ఇంటూ 2 ఇంటూ 1/3 స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ 3 ఇంటూ 5 బై ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 1/3 హోల్ క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్. సో మరి ఇప్పుడు మనకి ఎంత అవుతుంది చూడండి. 1 ఇంటూ 3 అంటే 1 ఇంటూ 3 అంటే దీనికి ముందు 1 ఒకటి ఉండాలి బై 3 ఒకటి ఉండాలి కదా, అంతే కదా. సో ఎక్స్ ఈక్వల్ టు 1 ఇంటూ 3 అంటే ఇక్కడ ఒక 1/3 ఉండాలి. నెక్స్ట్ ఇంకేం ఉండాలి, ప్లస్ 1 ఉండాలి, అంతే కదా నాన్న. 1/3 ఇక్కడేమో 1/3 హోల్ స్క్వేర్ ఉంటుంది. దీని ముందు ఇంకెంత ఉండాలి, ప్లస్ ఇక్కడ ప్లస్ వస్తుంది. ఇక్కడేమో 1/3 ఉండాలి అంటే 1/1 1/3 ప్లస్ 1 ఉండాలి. అంటే మనం ఏం చేయాలి ఇప్పుడు, యాడింగ్ 1 ప్లస్ 1/1 ఇంటూ 1/3 ఆన్ both sides. So 1 plus 1/1 into 1/3 ప్లస్ ఎక్స్. యాడింగ్ ఎడిషనే కదా అప్పుడు మనం చేసింది, ఎడిషనే, మల్టిప్లికేషన్ కాదు. మల్టిప్లై అయితే ఇంటూ ఎక్స్ అవుద్ది. నేను ఎడిషన్ కాబట్టి ప్లస్ ఎక్స్ రాసా. సో ఈక్వల్ టు 1 ప్లస్ 1/1 ఇంటూ 1/3 ప్లస్ 1 ఇంటూ 3 బై 1 ఇంటూ 2 ఇంటూ 1/3
3 whole square plus 1 into 3 into 5 by into 2 into 5, sorry 3 into 1 by 3 whole cube plus and so on. ఓకే, సో మరి ఇప్పుడు ఇది ఏ ఎక్స్పాన్షన్ ఫార్మేట్లో ఉంది? 1 ప్లస్ పీ బై 1 ఇంటూ ఎక్స్ బై క్యూ కదా. సో మరి అది రాద్దామా? అవుతుంది 1 ప్లస్ పీ బై 1 ఇంటూ ఎక్స్ బై క్యూ ప్లస్ పీ ఇంటూ పీ ప్లస్ క్యూ బై 1 ఇంటూ 2 ఇంటూ ఎక్స్ బై క్యూ హోల్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్. ఓకే, సో మరి దాన్ని బేస్ చేసుకొని హియర్ మనకి పీ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 1 వచ్చింది. మరి పీ ప్లస్ క్యూ ఈక్వల్ టు ఎంత అన్న? పీ ప్లస్ క్యూ ఎంత వచ్చింది? పీ ప్లస్ క్యూ 3 వచ్చింది. పీ ప్లస్ క్యూ ఈక్వల్ టు ఎంత? 3. మరి దీని నుంచి క్యూ ఈక్వల్ టు ఎంత? సో మరి ఎక్స్ బై క్యూ ఈక్వల్ టు ఎంత? 1/3. మరి ఎక్స్ బై 2 ఈక్వల్ టు ఎంత? బై 3. ఎక్స్ ఈక్వల్ టు ఎంత? 2 ఈక్వల్ టు బై 3. సో మరి ఇక్కడ మనం ఎంత యాడ్ చేసాం? 1 ప్లస్ 1/3 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ పీ బై క్యూ కదా. సో మరి 1 ప్లస్ 3 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 1 మైనస్ 2/3 పవర్ మైనస్ 1/. సో ఎంత అవుతుంది ఇక్కడ? 3 ప్లస్ 1 ప్లస్ 3x బై 3 ఈక్వల్ టు ఇక్కడ ఎంత అవుతుందో 3 మైనస్ 1 అంటే 3 మైనస్ 1/3 పవర్ మైనస్ 1/2 అంటే 3 ప్లస్ 1 ప్లస్ 3x బై 3 ఈక్వల్ టు ఎంత అవుతుంది? 3 పవర్ 1/2 అంటే ఎంత? √3. ఓకే, సో మరి ఇక్కడ ఎంత అవుతుందన్న? 3 ప్లస్ 1 అంటే ఎంత? 4 ప్లస్ 3x. 3 ప్లస్ 1 అంటే 4. 4 ప్లస్ 3x ఈక్వల్ టు ఎంత అవుతుంది? 3√3. 3√3. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఎంత అవుతుంది? 4 ప్లస్ 3x హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎంత అవుతుందన్న? 3√3 హోల్ స్క్వేర్ అంటే 16 ప్లస్ 9x స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఎంత అవుతుంది? 2 ఇంటూ 4 ఇంటూ 3 ఎంత? 2 ఇంటూ 4 ఎంత? 8. 8 ఇంటూ 3 ఎంత? 24x ఈక్వల్ టు ఇక్కడ ఎంత? 9 ఇంటూ 3 కదా 2. సో టోటల్గా అసలు మనల్ని ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నాడు? 9x స్క్వేర్ ప్లస్ 24x అంట. సో 9x స్క్వేర్ ప్లస్ 24x ఈక్వల్ టు 9 ఇంటూ 3 ఎంత? 27 మైనస్ 18 అంటే 9x స్క్వేర్ ప్లస్ 24x ఈక్వల్ టు ఎంత? 7. సో ఇదేనా మరి మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది? సో వెరీ గుడ్, వచ్చేసిందా మనకు ఆన్సర్? సో సింపుల్ అన్న. ఈ విధంగా మళ్ళీ మనకి ఈ విధంగా అయితే మనకి ఉంటాయి అన్నమాట. సింపుల్గా అంతే, ఏం లేదు, చాలా సింపుల్. జస్ట్ ఇచ్చిన ఫార్మేట్లు అన్నీ మనం ఈ ఫార్మేట్లో రాసుకుంటే చాలు. ఓకే, సో మరి నెక్స్ట్ క్వశ్చన్స్ అన్నీ ఇంకొక 2 క్వశ్చన్స్ ఉంటాయి. మీరు చేస్తారా? సో క్వశ్చన్స్ ఏంటో నేను చెప్తాను చూడండి. ఇదిగో ఇచ్చేసాడు ఫైనైట్ వాల్యూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x వాల్యూ ఎంతో మనల్ని చెప్పమన్నాడు. ఓకే, ఫస్ట్ 5/2 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత? 2 ఇంటూ 1 అంటే 1 ఇంటూ 2 ఇంటూ 3. ఇక్కడ కూడా 3 ఫ్యాక్టోరియల్ 1 ఇంటూ 3 ఇంటూ అంటే 1 ఇంటూ 2 సంథింగ్ ఎక్స్ట్రా మీరు యాడ్ చేసుకోండి. సో దిస్ ఈస్ ద క్వశ్చన్ నెంబర్ 1. వర్క్ చేయండి, ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1 అని చెప్పేసి కామెంట్ పెట్టి. ఓకే, సో మరి నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద సమ్ 7/5. సో ఈ క్వశ్చన్ కూడా చేయండి అన్న, మిస్ అవ్వకుండా. ఈ క్వశ్చన్స్ అన్నీ ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ నెంబర్ 2 ఆల్రెడీ నేను ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్స్ నేను చెప్పాను, బట్ ఇవి కూడా చేస్తే మీకేంటంటే ప్రాక్టీస్ అవుద్ది. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 2 అని చెప్పేసి కామెంట్ చేయండి. ఓకే, సో మరి నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సమ్ ఆఫ్ ది సిరీస్. ఇది కూడా సేమ్, మొత్తం సేమ్ నాన్న, ఏం ఉండదు. మీరు మొత్తం ఒకటే సిరీస్. ఓకే, ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 3 అని పెట్టేసి కామెంట్ చేయండి. ఓకే, సో మీకు 3 క్వశ్చన్స్ ఇచ్చాను కదా, ఈ 3 క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ
నెక్స్ట్ క్లాస్లో మనము కలుద్దాం. ఓకే, సో అంతవరకు మీరు టార్గెట్ సిరీస్ని ఫాలో అవుతూ ఉండాలంటే ఏం చేయాలి? ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫిజిక్స్ ఇన్ తెలుగు ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.